ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవనాల సారు ఇక పదవి ఎక్కంగానే పనులన్నీ జప్ప చేస్తున్నాడని చెప్పాలుల్లా. ఎందుకంటే సార్కి జనాలంటే మస్తు పానం కదా. గందుకే ఇక జనాలందరి కోసం ఏదో ఒకటి మంచి పని చేయాలని చెప్పి ఆయన సొంత నియోజకవర్గం నుంచి ముందుగాల కసరత్తులు మొదలు పెడుతున్నాడట. మరి ముచ్చట ఒకసారి చూద్దామా. పిఠాపురంలో మీకు చెప్పాను ఇందాకే, సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని. త్వరలోనే అక్కడ నా ఇల్లే కడతాను, ఆఫీస్ కూడా కడతాను, క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను. 1 ఎకరం స్థలం, 1 ఎకరం 2 ఎకరాల స్థలం పార్టీ ఆఫీస్. ఈరోజు నాకు బాధగా ఉంది, రోడ్ల మీద ఉండిపోతూ ఉన్నారు. జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిళ్ళు తెరిచి ఉండాలి. అందుకని ఒక 2 ఎకరాల స్థలం పెట్టండి, ఎవరు వచ్చినా ముందుకు రావాలి. ఇలా ఉండాలి కనీసం. మా హక్కు ఇది జనసేన ఆఫీసు. చిన్న ఆఫీసులు అయిపోతే ఏమనిపిస్తాయి, దూరం నుంచి ఉంటారు. ఇంత ప్రేమగా వచ్చిన మీకు గేట్లు తెరిచి జనసేన మిమ్మల్ని వచ్చి రా అని చెప్పేలాగే 1 ఎకరం 2 ఎకరాల స్థలం మీరు వచ్చి సాయంత్రాలు కూర్చున్నా నాకు ఇబ్బంది లేదు. పిఠాపురం అంటే నేను చిన్న రైతునండి. ఇక్కడ కళ్యాణ్ బాబు గారు స్థలం కొనుక్కున్నారంటండి. ఆ కొనుక్కోవటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది పల్లం మునిగిపోతుంది బాబు. ఆయన కొనుక్కోవటం వల్ల ఈ కాలువలు గట్ట తవ్వింతాడండి. ఈ రైతులకి అందరికీ మేలు కలుగుతుంది. ఇక్కడ క్రమేపు స్థలాలు కూడా విలువ పెరిగిపోద్ది బాబు. ఈ స్థలాలు కూడా కళ్యాణ్ బాబు గారు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మీ పేరండి? నా పేరు వడ్లబూరు అప్పారావు అండి. నాకు ఎంతో లేదండి, 11 సెంట్లు ఉంది బాబు. చేసుకుంటాండి, ఎకరం 1/2 ఎకరం చేసుకుంటానండి. ఆ గేదెలు మేపుకుంటా ఎప్పుడు ములగదండి. బాగా వరదలు వచ్చి ప్రాజెక్ట్ బాల్ ఎగ్గొడేస్తే మునిగిపోద్ది బాబు. లేకపోతే ఎప్పుడు ములగదండి. అప్పుడు నష్టం వస్తుంది బాబు, నష్టం వస్తుందండి. అప్పుడు మా గవర్నమెంట్ ఏమో అనుకోవటం లేదండి. ఇప్పుడు బాగుంటదండి, చాలా సంతోషంగా బాబు. కళ్యాణ్ బాబు గారు రావడం వల్ల ఆయనకి అన్ని పేదరికాలు కూడా అన్ని తెలుసండి. 3 రకాల సినిమాలు తీసినోడు, కష్ట సుఖాలన్నీ తెలుసు కాబట్టి ఆయన మంచి చెడ్ల ఆలోచించి ఏం చేయాలో చేస్తాడని మాకు నమ్మకం. ఇక్కడ మునిగిపోద్దండి. దీని వల్ల మెరక చేద్దారే, కాలువ దవ్విందారే అన్న ఒక ఉద్దేశం ఉంది బాబు. ఉద్దేశం మీద కొన్నారనుకుంటున్నారు. అధికారులు బాగా పనిచేస్తారండి. అధికారులు బాగా పనిచేస్తారో మాకు కూడా బాగా మేలు కలుగుతుంది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు బాబు. కళ్యాణ్ బాబు రావడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. రైతులకి అందరికీ మేలు కలుగుతుంది.